బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ ఫార్ములా కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ మళ్లీ నోటీసులు ఇచ్చింది. రేపు విచారణకు రావాలని ఆదేశించింది. ఉదయం 11:30 కల్లా విచారణకు రావాలని చెప్పింది. అరవింద్ కుమార్ కు నోటీసులు ఇవ్వడం ఇది మూడోసారి. ఇప్పటికే ఈ కేసు కొలిక్కి వచ్చింది. ఇక ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ ను సైతం ప్రశ్నించారు అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, చెప్పండి, ఈ ఫార్ములా కేసులో అరవింద్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఏసీపీ విచారణలో ఒక కీలకమైన మలుపు అని చెప్పుకోవాలి. ఐఏఎస్ అరవింద్ కుమార్కి మళ్ళొకసారి కూడా ఏసీపీ అధికారులు విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసులు ఇచ్చారు. దాదాపు ఒక నెల రోజుల పాటు కూడా అరవింద్ కుమార్ అతని వ్యక్తిగత కారణాల దృష్ట్యా విదేశాలకు వెళ్ళాడు. సో నెల రోజుల తర్వాత మొన్న 30వ తేదీయే హైదరాబాద్ తిరిగి వచ్చాడు. సో అరవింద్ కుమార్ ఒక నెల పాటు అందుబాటులో లేడు. యాక్చువల్గా కేటీఆర్ని ఎప్పుడైతే విచారించారో ఏసీబీ అధికారులు, కేటీఆర్ విచారణ తర్వాత అరవింద్ కుమార్కి నోటీసులు ఇచ్చి విచారణకి పిలవాలని భావించారు. కానీ ఒక నెల రోజుల పాటు అరవింద్ కుమార్ విదేశాల్లో ఉన్న కారణంగా అరవింద్ కుమార్ 30వ తేదీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ప్రస్తుతం అతను నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకి హాజరు కావాలి. రేపు ఉదయం 11:30 ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలి అంటూ కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే అరవింద్ కుమార్కి నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కేసు ముందు నుండి కూడా ఎప్పుడైతే అరవింద్ కుమార్ కావచ్చు, ఇందులో ఉన్నటువంటి అధికారులని పలుమార్లు విచారించారు. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. అరవింద్ కుమార్ గతంలో కూడా ఇచ్చిన కన్ఫెషన్ సంబంధించి ఏసీబీ వాంగ్మూలంలో కూడా అప్పుడున్నటువంటి కేటీఆర్, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ ఆదేశాల మేరకే మేము మొత్తం కూడా ఈ డబ్బుల బదలాయింపు కావచ్చు, లేకపోతే ఈ ప్రైవేట్ సంస్థలకు సంబంధించి ప్రభుత్వ నిధులు మొత్తం కూడా బదలాయించాము అంటూ కన్ఫెస్ చేసిన సిచ్యువేషన్. సో దాని ఆధారంగానే ఈ కేసు సంబంధించి కేటీఆర్ని కూడా ఇప్పటికే పలుమార్లు ఏసీబీ అధికారులు విచారించారు. మెయిన్గా విచారణలో భాగంగా అప్పుడు క్యాబినెట్ సంబంధించి క్యాబినెట్ ఆమోదం లేదు, ఫినాన్స్ సంబంధించిన ప్రొసీజర్ ఎక్కడ ఫాలో కాలేదు, దాంతోపాటు ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో ఈ విధంగా ప్రభుత్వ నిధులు బదలాయించాలి అంటే ఖచ్చితంగా అటు గవర్నర్ సంబంధించిన అనుమతులతో పాటు కొన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ ఏం చేయకుండా అధికారులు మాత్రం ముందు నుండి ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించి చెప్తున్నది ఒకటే, కేటీఆర్ ఆదేశాల మేరకే మేము ఇదంతా కూడా చేశాము. ఈ కోట్ల రూపాయలకు సంబంధించిన బదలాయింపు మొత్తం కూడా కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగింది, కేటీఆర్ చెప్పిన విధంగానే మేము చేశాము అంటూ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ ఆధారంగానే కేటీఆర్ని కూడా విచారించారు. కేటీఆర్ సంబంధించి అతని వాగ్మూలం కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు తీసుకున్నారు. కేటీఆర్ని కూడా పలుమార్లు విచారించారు. సో లాస్ట్ టైం కూడా కేటీఆర్ని విచారిస్తున్న క్రమంలో ఇటు అరవింద్ కుమార్ సంబంధించిన ప్రస్తావన విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు తీసుకొచ్చిన టైంలో దాని తర్వాత అరవింద్ కుమార్ని పిలిచి విచారించాలని భావించారు. కానీ నెల రోజుల పాటు అతడు అందుబాటులో లేడు, విదేశాల్లో ఉన్నాడు. కాబట్టి సో ప్రస్తుతం మళ్ళీ అరవింద్ కుమార్ హైదరాబాద్కి చేరుకున్నాడు అని ఏసీబీ అధికారులకు తెలిసిన తర్వాత ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే నోటీసులు సర్వ్ చేశారు. రేపు ఉదయం విచారణకు హాజరు కావాలి అంటూ కూడా చెప్పారు. ఇప్పుడు రేపు విచారణకు సంబంధించి అటు అరవింద్ కుమార్ని గతంలో ఎప్పుడైతే విచారించారో దాని తర్వాత ఈ కేసు సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమైతే జరిగాయో అటు కేటీఆర్ సంబంధించిన స్టేట్మెంట్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకా బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన విచారణ కూడా ఈ కేసు సంబంధించి జరిగినట్లు మనకు సమాచారం అందుతుంది. సో వీళ్ళందరినీ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు కాబట్టి వీళ్ళందరి స్టేట్మెంట్స్ని రేపు అరవింద్ కుమార్ ముందు నుంచి విచారించే అవకాశం ఉంది. ప్రతి దాంట్లో కూడా అటు కేటీఆర్ స్టేట్మెంట్ కావచ్చు, లేకపోతే ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించి కేసులో ఎవరిని విచారించినా కూడా మెయిన్గా ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు తెరపైకి వస్తున్న క్రమంలో వాళ్ళ స్టేట్మెంట్స్ ఆధారంగా రేపు అరవింద్ కుమార్ని విచారించే అవకాశం ఉంది. మెయిన్గా ఈ నగదు బదలాయింపు అనుకోవచ్చు, దీంట్లో ఎవరు కీలకంగా వ్యవహరించారు, ఎవరు ఆదేశాల మేరకు ఇదంతా కూడా ప్రొసీజర్ ఎక్కడా ఫాలో కాకుండా ఎందుకు నిబంధనలు తుంగలు తొక్కి వ్యవహరించారు, క్యాబినెట్ ఆమోదం లేనప్పటికీ దాంతోపాటు ఫినాన్స్ సంబంధించిన ప్రొసీజర్ ఎక్కడ ఫాలో అవునప్పటికీ అధికారిగా నీకు తెలియదా ఇదంతా కూడా చేయొద్దు అంటూ కూడా రేపు అరవింద్ కుమార్ని ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే అరవింద్ కుమార్ అందుబాటులోకి వచ్చాడు కాబట్టి రేపు ఉదయం 11:30 ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరైన తర్వాత ఈ ఎంటైర్ ఫార్ములా ఈ రేస్ సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ చేసిన ఎవిడెన్స్ మొత్తం కూడా రేపు ఐఏఎస్ అరవింద్ కుమార్ ముందు నుంచి ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మమతా.